నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు రావాల్సిందే. గణపతి ఫెస్టివల్ని ఎంత గొప్పగా ఎంత వైభవంగా చేసే మన హిందువులు ఎంత గలీజ్గా చేస్తున్నారంటే ఒకసారి వీడియోనే చూసేసేయండి. అసలు వాళ్ళమ్మ కైలాసంలో నుంచి మన కోసం స్వామివారు పూజలు అందుకునేదానికి, మనం సంతోషంగా ఉండడానికి ఆయన ఎంతో చక్కగా వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని మన దగ్గరికి వస్తుంటే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. కాళ్ళతోటి గణపతిని తొక్కుతున్నారు. ఆయన చేతితోటి ఆయనకే హారతులు ఇస్తున్నారు. అసలు ఏమైపోతుంది మన హిందూ సమాజం? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అబ్బాయి చూడండి ఎలా ఎగురుతున్నారు. ఇక్కడ చూడండి అసలు స్వామిని ఫస్ట్ రోజు మనం ఎంత గొప్పగా ఎంత వైభవంగా పూజ చేసే మనము ఇలా వేసేస్తే మీరు అసలు పూజ చేయకపోయినా ప్రాబ్లం లేదు. స్వామివారిని ఎంత మీరు చేసిన ప్రతి ఒక్కరూ స్వామివారిని అవమానించినట్టే అండి. అసలు స్వామివారు మనకి విఘ్నాలు కలిగించే మనిషి. మనం ఏ శుభకార్యం చేసినా స్వామివారిని ఫస్ట్ పూజించే మనకి అసలు ఏం చేస్తున్నారు? అసలు నేను చూసి షాక్. అసలు నాకు ఎంతో ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అండి. ఇలా చేసే లోపల చాలా చాలా బాధపడుతున్నాను. ఇక్కడ చూడండి వీళ్ళ థాట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఎంత చక్కగా స్వామివారిని ఊరేగిస్తున్నారు. నిమజ్జనానికి కూడా ఎంత చక్కగా అసలు వాళ్ళు ఆనందంగా స్వామివారిని తీసుకుపోతుంటే అసలు ఎంత ఎంత ఆనందంగా ఉంది అసలు చూడడానికి నాకే. ఇక్కడ చూడండి స్వామివారు ఊరేగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎంత చక్కగా ఇలా చేయకుండా తాగేసి ఏమొస్తుందండి? స్వామివారిని ఇన్ని రోజులు పూజ చేసి 9వ రోజు మీరు తాగి తందనాలాడి నిమజ్జనం కూడా చక్కగా చేస్తే అక్కడికి పూజ కంప్లీట్ అవుతుంది. అంతేకాని మీరు పూజ అయిపోయిందని చెప్పి ఎలా పడితే అలా నిమజ్జనం చేస్తే తప్పండి. ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇలా అస్సలు చేయకండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. దయచేసి ఇలా చేయకండి ప్లీజ్.